వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. వెండి తెరపై వందల కోట్ల పారితోషికం అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన తలపతి విజయ్ ఇప్పుడు ప్రజాసేవలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. తమిళ సినీ సామ్రాజ్యంలో సూపర్ స్టార్గా వెలిగిన విజయ్ నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. భారీ సినిమా సెట్ల నుంచి అసెంబ్లీ హాలుకు చేరిన విజయ్ ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సినిమాల్లో టాప్ హీరోగా ఉన్నప్పుడు విజయ్ ఆదాయం లెక్కలే వేరు. కానీ ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత లెక్కలు పూర్తిగా మారిపోతాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు నెలకు 2,05,000 రూపాయల ప్రాథమిక వేతనం అందుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇది కొంత తక్కువగానే అనిపించినా ప్రజాసేవలో జీతం కంటే బాధ్యత ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. ఈ ప్రాథమిక వేతనంతో పాటు ఎమ్మెల్యేగా లభించే నియోజకవర్గ భత్యం, దినసరి భత్యాలు వంటివి అన్ని కలుపుకుంటే విజయ్ నెలకు మొత్తం 2,85,000 రూపాయల వేతనాన్ని తన చేతికి అందుకుంటాడు. అధికారిక పనులు, సమావేశాలకు సంబంధించిన ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ అదనపు భత్యాలను చెల్లిస్తుంది. జీతం పక్కన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో విజయ్కు అత్యున్నత స్థాయి అధికారిక సౌకర్యాలు లభిస్తాయి. చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో ప్రభుత్వం ఆయనకు ఒక భారీ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఇందులో ఆయన వ్యక్తిగత నివాసంతో పాటు కార్యాలయ పనులు చూసుకోవడానికి క్యాంప్ ఆఫీసు సిబ్బందికి కావాల్సిన వసతులు ఉంటాయి. ప్రయాణాల విషయానికి వస్తే ముఖ్యమంత్రి భద్రతా రీత్యా అత్యంత సురక్షితమైన బుల్లెట్ ప్రూఫ్ SUV వాహనాన్ని, దానికి తోడుగా ఒక భారీ కాన్వాయ్ను ప్రభుత్వం సమకూర్చింది. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా లేదా దేశవ్యాప్తంగా అధికారిక పర్యటనలకు వెళ్లినా విమాన, రైలు ప్రయాణ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. అంతేకాదు ఆయన ఎక్కడికి వెళ్లినా స్టేట్ గెస్ట్ హోదాలో విలాసవంతమైన బస ఏర్పాట్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా భద్రత విషయంలో విజయ్కు ఇప్పుడు Z+ కేటగిరీ రక్షణ ఉంటుంది. దాదాపుగా 30 మందికి పైగా ఎలైట్ కమాండోలు, ప్రత్యేక పోలీసు బలగాలు నిరంతరం ఆయన చుట్టూ రక్షణ కవచంలా నిలుస్తారు. ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రభుత్వం పక్కా ప్లాన్తో ఈ భద్రతను ఏర్పాటు చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఆయన పదవి విరమణ చేసినా మాజీ ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన పెన్షన్, వైద్య సదుపాయాలు, ఉచిత ప్రయాణ సౌకర్యాలు జీవితాంతం ఉంటాయి. వెండి తెరపై విజేతగా నిలిచిన విజయ్ ఇప్పుడు పాలకుడిగా సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తాడో వేచి చూడాల్సిందే.